సహోదరునికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో మనము దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనము వద్దాము. నేను మరలా గుర్తు చేయటానికే మరలా ఈ దినము వాక్యాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఎందుకనంటే అనేకులు ఆలస్యం చేస్తున్నారు. ఆలస్యం అంటే టైం అని కాదు, నా ఉద్దేశం టైం అని కాదు. దేవుని పట్ల చిన్న చూపు అని అంటే అది తప్పు అయిద్దేమో, శ్రద్ధ అంటే అది మిమ్మల్ని అన్నట్టు అయిద్దేమో. అంతేగా, అంటే మనము దేవుని ఎడల ఎంత విశ్వాసాన్ని మనం కనబరుస్తున్నామో మన నడవడి మనకు తెలిసిపోతుంది, మన నడవడి మనకు అర్థమైపోతుంది. ఏంటంటే బాప్తీసం తీసుకుంటారు, ప్రొత్తలో బాగుంటుంది, తర్వాత ఇక మొదలవుతుంది. ఒక సంవత్సరం తర్వాత, లేకపోతే ఇంకాస్త బాగుంటే 2 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. ఏంటి? విశ్వాసం సన్నగిల్లిపోద్ది, నమ్మకము దృఢపరచబడిద్దా, బలహీనపరచబడుతుందా? ఎందుకని అంటే మొదట ఉండిన ప్రేమ రాను రాను ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఈ ప్రేమ మన దైనందిన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరుగుతుంటుంది, భార్యాభర్తల దగ్గర కూడా కదండి. మొదట ప్రేమ పెళ్లి విషయాల్లో పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం కాలమో లేదా ఒక పిల్లడో ఒక పిల్ల పుట్టిన దాకా అబ్బో ఇక చెప్పలేనన్ని చూపిస్తూ ఉంటారు కదా. ఇద్దరు కూడా, ఒకరినని కూడా ఇద్దరు కూడా ఇక అయిపోయిన తర్వాత అప్పుడు దూరం పెరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రేమ చల్లారిపోయిందా, లేకపోతే ఆ పొంగు అణిచివేయబడిందా? ఏమండి, మరి ప్రేమ చల్లారిపోతే ఏమైపోద్ది? ఇంకా గొడవలు మామూలేలే, ప్రతి కుటుంబాల్లో ఉంటాయి. కానీ సరే, అయితే ఇక్కడ వాక్యం ద్వారా మనము నిజముగా మార్చబడి, వాక్యం ద్వారా నిజముగా మార్చబడి, వాక్యం ద్వారా మార్పు చెంది, మారు మనసు పొంది, ప్రలోభాలకో లేకపోతే సమాజం కొరకో లేకపోతే సంఘములో ఉన్న వాళ్ళ కొరకో లేకపోతే ఇరుగు పొరుగు మనతో ఉన్నటువంటి కుటుంబాలతో వారితో ఉండేటువంటి విషయాలు కాక ఎవరెవరితో ఉండాలి? ఇక్కడ సంబంధాలు ఇక్కడ ఎవరెవరితో ఉండాలి? నువ్వు ఇంటి దగ్గర ఎవరెవరితోనైనా సంబంధాలు కలిగి ఉండొచ్చు, అది నీ ఇష్టం. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఎవరితో సంబంధం కలిగి ఉండాలి నువ్వు? అంతేనా? ఎక్కడికి వచ్చినప్పుడు అందరూ చెప్పండి ఆ మాట. ఎక్కడికి వచ్చినప్పుడు? దేవుని సన్నిధిలో రావడానికి బాప్తీసం తీసుకున్నావు కదా నువ్వు, అంతేగా? దీన్ని బట్టి దేవుని సన్నిధిలో రావడానికి బాప్తీసం తీసుకున్నావు. మరి బాప్తీసం తీసుకున్నాడు కూడా దేవుని సన్నిధిలోకి వస్తున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఫ్రీడమా? వాళ్ళకి ఫ్రీ అనేటప్పుడు అలా చెప్పటల్లా, దేవుని వాక్యం అలా చెప్పటల్లా మనకి. సరే, ఈ దినము బాప్తీసం గురించే చెప్పాలనుకోండి నేను కూడా. ఎందుకంటే చాలామందికి హెచ్చరికలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే 7-8 మంది బాప్తీసాలు లేవు, 7-8 మందికి బాప్తీసాలు తీసుకోలేవు. వాళ్ళు ఎక్కడ తీసుకున్నారో నాకు తెలియదు, ఎలా తీసుకున్నారో తెలియదు, వారు మారు మనసు పొంది తీసుకున్నారో లేదో తెలియదు, వారు వాక్యానుసారంగా బాప్తీసం తీసుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కొరకై తీసుకున్న వాళ్ళేమో బలపరచబడడానికి కొరకై
బాప్తిస్మం గురించినటువంటి విషయాలను నేను తెలియచేయాలనుకోండి. ఎందుకంటే ఇది నెలకొకసారి 2 నెలలకు ఒకసారి గుర్తు చేయాలి ఈ యొక్క విషయాన్ని. ఎందుకంటే తప్పిపోతున్నాము, పడిపోతున్నాము, దూరం అయిపోతున్నాము. మానవ మాతృంగా మనం జీవిస్తున్నప్పుడు మనకు బలహీనతలు ఉంటాయి కాబట్టి ఆ బలహీనతలే మనల్ని ఇంకా బలహీనతలోనికి నెట్టివేస్తుంది. మంచిది. మరి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే బాప్తిస్మము అసలు ఎవరు పొందాలి? ఎవరు పొందాలి బాప్తిస్మం? తీసుకోకుండా వాళ్ళ బాప్తిస్మం పొందాలి. మంచిది. అది కూడా కరెక్టే, కాదనను, అది కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే వాక్య ప్రకారమైన బాప్తిస్మము మనకు బైబిల్లో చెబుతుంది. ఈ వాక్యం బట్టి నువ్వు బాప్తిస్మం పొందాలి, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు బాప్తిస్మంలో కొనసాగాలి కదా. ఈ వాక్యాన్ని బట్టి నువ్వు వినాలి, ఈ వాక్యాన్ని బట్టి విశ్వాసం ఉంచాలి, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు మారు మనసు పొందాలి, ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి నువ్వు నీ హృదయంలో ఒప్పుకోవాలి కదా. ఇవన్నీ జరిగిన తర్వాతనేగా బాప్తీసానికి వస్తుంది మనం, అంతేనా? ఇవన్నీ జరగకుండా వస్తామా? విని విశ్వసించి ఒప్పుకొని మారు మనసు పొంది, లేక మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసానికి వస్తున్నాం కదా. నిజంగా జరిగినాయి ఇవన్నీ నిజంగా జరిగినాయా? జరగలేదు కదా. మరి జరగనప్పుడు మీరు తీసుకున్న బాప్తీసం నిజమా? ఏమండి? కరెక్ట్గా ఉండాలా వద్దా? మనం సమయం ఉండాలా వద్దా? విశ్వాసం ఉండాలా వద్దా? నిరీక్షణ ఉండాలా వద్దా? ఇవ్వద్దు. చూడండి, బాప్తీసం ఎందుకు తీసుకున్నాం, ఎందుకు తీసుకోవాలో, ఎవరు పొందాలో బైబిల్ చెబుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు, 2 వచనాలు మనకు కనపడుతుంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చొచ్చు. ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించానో అవి వారికి తెలియచేయండి. ఎవరితో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు బాప్తిస్మాన్ని ఇవ్వడానికి ఎక్కడికైనా వెళ్ళాడా? ఏమండి, వెళ్ళాడండి పరశురావు గారు? యేసు ప్రభు వారు బాప్తిస్మం ఇవ్వడానికి ఎక్కడికైనా వెళ్ళాడా? శిష్యులకి ఏం చెబుతున్నాడు ఈయన? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి అంటే మీకు ఏదో ఇచ్చి పంపిస్తున్నాడనే కాదా? ఏమి ఇచ్చి పంపిస్తున్నాడు? వారు మారు మనసు పొందేటువంటి వాక్యము ఈయన దగ్గర ఉంది. ఈయన ఎవరికి ఇస్తున్నాడు? శిష్యులకి ఇచ్చి మీరు వెళ్ళండి అని చెప్పాడు. అంతేగా. మరి నువ్వు వెళ్ళమ్మా నేను చూసుకుంటాననే దాని అర్థం కాదా? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఏం చేయమంటున్నాడు అక్కడ? వాళ్ళని శిష్యులుగా చేయండి. శిష్యుడు అయిన తర్వాత క్రైస్తవుడు అవుతాడా? క్రైస్తవుడు అయిన తర్వాత శిష్యుడు అవుతాడా? ఏమండి? అంత్యోక్యలో మొట్టమొదట ఏమయ్యారు? శిష్యులు అవ్వాలి. మొదట శిష్యుడిగా నేర్చుకోవాలి దేవుని దగ్గర. యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు
అపోస్తలుల వద్ద వాళ్ళు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకున్నారు? బైబిల్లో పుస్తకాలు ఎన్ని చెప్పండి? నిజంగా మీరు బాప్తిజం పొందినోళ్ళేగా? అందరూ పొందినోళ్ళు ఎవరు? పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మాకెందుకు అయ్యి? మేము ప్రార్థనకి వెళ్ళామా వచ్చామా? మేము ప్రార్థనకి వెళ్ళామా వచ్చామా? మరి ఇంకేంది మీరు నేర్చుకుంది? నీ చేతిలో కూడా బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నీకు తెలియొద్దా? నీ బ్యాంకులో ఉన్న డబ్బులు ఎన్ని ఉన్నాయి నీకు తెలుసా తెలీదా? ఏమండి, ఎప్పుడు వస్తాయో కూడా తెలుసా తెలీదా? ఎప్పుడు ఖర్చు పెడతామో తెలుసా తెలీదా? చెప్పరా? నిద్రబాబాకమ్మ, నిద్రబాబా అప్పుడే తెలీదమ్మా? మరి నీ చేతిలో ఉన్న బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నీకు తెలీదా? మాకెవరు చెప్పారంటావా? మాకెవరు చెప్పారనే ప్రశ్నకి ఇప్పుడు మీరు చెప్పేది నాకు. సరే మేము చెప్తాము, మేము చెప్పినప్పుడు మీరు విన్నారా? విన్నావా? విన్నా. మరి బోధిస్తున్నప్పుడు మీరు వినాలా వద్దా? వినిన దాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? వందన ఏం చేయాలి? విన్నదాన్ని ఏం చేయాలి? చివరికి వెళ్ళి కూర్చోమ్మా. అక్కడ కూర్చుంటే కూర్చోమ్మా. సరే, ఇక్కడ చిన్న మాట వచ్చింది కాబట్టి చెప్పేసి నేను ముందుకెళ్తాను. బైబిల్లో పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? బైబిల్లో ఒక పుస్తకమే కదండి అంటారా? ఏమా అంతేనా? ఒక పుస్తకమే కదా సార్ ఇదంతా అంటారా? ఇందులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెలుసు ఎవరికన్నా? నువ్వు చెప్పాకలేమ్మా, వాళ్ళని అడుగుతున్నాను, నేను అడగను ప్రశ్నలు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెలుసా చెప్పనా? మీ దగ్గర ఉన్న బైబిల్ ఒకసారి చేతుల్లో పట్టుకొని పైకి ఎత్తండి. బైబిల్ పైకి ఎత్తండి. మీ దగ్గర ఉన్నాయి. ఆ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి దాంట్లో? 66 పుస్తకాలు ఆ బైబిల్లో ఉన్నాయి. కానీ బైబిల్ ఒకటే కదండి? మీ చేతుల్లో ఉన్నది ఒకటే బైబిల్. ఒకే బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి కదా? ఒకే బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి. అందులో ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు. పుస్తకాలు ఎన్ని మొత్తం ఆ బైబిల్లో ఉన్నాయి? 66. ఎన్ని భాగాలు ఉన్నాయి ఆ బైబిల్లో? 2 భాగాలు. 2 భాగాల్లో మొదటి భాగం ఏంటిది? ఏమ్మా నువ్వు ఆమమ్మా నువ్వు చెప్పబాకు. ఏం భాగం? మొదటి భాగం పాత నిబంధన. పాత నిబంధన. రెండవ భాగము క్రొత్త నిబంధన కదా? పాత నిబంధన ఎవరు రాయించారు? ప్రాథమిక జ్ఞానం ఇది. ఇంతంత పిల్లలు నేర్చుకుంటున్నారు. మనకెందుకు? మనకేం అవసరం లేదు. మనం పాలు తాగే వయసు కాదుగా మంది ఇప్పుడు. తండ్రి అయిన దేవుడు రాయించాడు ప్రవక్తల ద్వారా. మరి క్రొత్త నిబంధన ఎవరు రాయించారు? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా రాయబడింది. అది మొదటి 4 సువార్తలు ప్రభువుని గురించి రాయబడ్డాయి. మిగిలినటువంటి గ్రంథాలు ప్రవక్తలు, పరిశుద్ధులు, అపోస్తలులు రాయబడి ఉన్నాయి. ఇది తెలియద్దా మనకి? ఇప్పుడు క్రీస్తుని గురించి బోధించబడాలి అంటే బోధ అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? ఎల్కేజీ నుంచి ప్రారంభం అవ్వాలా? ఆ నుంచి ప్రారంభం అవ్వాలా? ఆ నుంచి ప్రారంభం అవ్వాలా? మీరు వాళ్ళు వేసుకున్నారా దీంట్లో? దీన్ని బట్టి అలాంటి ఏంటి నా దృష్టిలో, మీ దృష్టిలో బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్ ఎన్ని భాగాలు ఉన్నాయి? ఎవరు రాశారు అనేది పక్కన పెట్టు. అది ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాలి. అది ఎవరు రాశారు అనే దానికన్నా ఏ పుస్తకం ఎవరు రాశారనేది ఇంకా లోతుకి వెళ్ళాలి. ఇది ఎవరిని గూర్చి బోధించడానికి ఇది రాయబడింది. పాత నిబంధన ఏమో తండ్రిని గురించి తెలియచేస్తుంది. క్రొత్త నిబంధన ఏమో ప్రభు ద్వారా ప్రభు జననము, ప్రభు యొక్క పుట్టుక, ప్రభు యొక్క శిలువ, ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము,
మరలా రాకడ అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. ఇవన్నీ ఎలా వస్తాయి మనకి? ఎలా వస్తాయండి? ఎలా వస్తాయో చెప్పండి. ఎలా వస్తాయి? ఎవరు కలిసి తోడు తలకాయలు అవుతున్నారు? నేనేం చేశాను? అందరూ కలిసి నేను గొడవకునా? అయిపోయిందా బోధ? క్రీస్తును గూర్చి బోధింపబడిన వారు బాప్తీసం తీసుకోవాలి. మొట్టమొదటి ఎవరు తీసుకోవాలి బాప్తీస్మము? క్రీస్తును గూర్చి బోధించబడిన వారు. ఇప్పుడు నేను బోధిస్తున్నా, మీకు బోధిస్తుంటే మీరేం చేయాలి? క్రీస్తుని గూర్చి నేను బోధిస్తున్నప్పుడు క్రీస్తుని మీరు అంగీకరించాలి. మొదట క్రీస్తుని గూర్చి వినాలి, నువ్వు క్రీస్తుని గూర్చి తెలుసుకోవాలి. బోధించబడడం అంటే బాప్తీసం ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు క్రీస్తుని గూర్చి బోధింపబడిన వారు, నేర్చుకున్న వారు. నేర్పేవాడు కాదు. నేర్పేవాడు ఆల్రెడీ తీసుకుంటేనే నేర్పుతాడు. క్రీస్తుని గురించి బోధించేవాడు ఆల్రెడీ బాప్తీసం తీసుకుంటేనే బోధిస్తాడు. బాప్తీసం తీసుకోకుండా మేము బోధకు రాము, మేము బోధించడానికి రాము. లేక విశ్వాసిగా ఉండి విశ్వాస జీవితంలో కొనసాగుతూ వాక్య జ్ఞానాన్ని నేర్చుకుంటూ బోధన అనుభవంలో మాకు వస్తే అప్పుడు మేము వచ్చి బోధించగలుగుతాం. బోధించబడాలా వద్దా? మరి బోధించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్రీస్తుని గురించి బోధింపబడిన వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది విన్నారు బోధించిన బోధ? వాక్యం ఏం చెప్పింది? యేసుప్రభు వారి ద్వారా ఏం చెప్తున్నాడు శిష్యులకు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం చూసాం కదా, 26వ వచనం కదా. 26వ వచనంలో వారు సంవత్సరం అంతయు అంత్యోకయలో వారు సంవత్సరం అంతయు సంఘములో బోధించబడిన దానిని వారు నేర్చుకున్న తరువాత వాళ్ళు ఏమయ్యారు? శిష్యులయ్యారు. తర్వాత ఏమయ్యారు? వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. నువ్వు శిష్యుడివే కాలేదు, నువ్వు బోధే వినలేదు. నువ్వు బోధ వింటే కదా నువ్వు శిష్యుడు అయ్యేది. శిష్యుడు అయితే కదా క్రైస్తవుడు అయ్యేది. క్రైస్తవుడు అయితే కదా నీకు మారు మనసు రావడానికి అవకాశం ఉండేది. ఎక్కడ రోడ్డు మీద ఉండేవాడికి మారు మనసు వచ్చిద్దా? ఏమి వినవు, ఏమి తెలుసుకోవు. ఆ ఆసక్తి నీలో, నాలో, మనలో ఉండాలి. సరే, ఇక్కడ క్రీస్తుని గూర్చి బోధింపబడిన వారు ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి మొట్టమొదటి. రెండవ విషయము మార్క్సు వార్త 16వ అధ్యాయంలో మనం చూద్దాం. మార్క్సు వార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు. ఇక్కడ ఇందాక మొదట విషయంలో మత్తయి సువార్త 28, 19, 20 ఏం చెప్పాడు? వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి. ప్రకటించండి అంటే బోధించండి. క్రీస్తుని గూర్చి బోధిస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు. క్రీస్తుని గూర్చి బోధిస్తే వారు బాప్తీసానికి నడిపింపబడతారు. ఇక్కడ వచ్చేసి మార్క్స్ సువార్తలో 15, 16లో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ కూడా అదే, ఇంతవరకు ఇక్కడ కూడా అదే. ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు కదా. ప్రకటించుడి, బోధించండి. బోధించిన తర్వాత వింటారా? వినరా? వినాలా వద్దా? విన్నారా లేదా? 3 ప్రశ్నలు వేశాను. 3 ప్రశ్నలు వేశాను కదా. 3 ప్రశ్నల్లో ఒకటే ఆన్సర్ ఉందా? 3 ప్రశ్నలకు వేరు వేరు ఆన్సర్లు ఉన్నాయా? ఏమండి, వేరు వేరు ఆన్సర్లు ఉన్నాయా? కదా. ప్రకటించుడి, అంతవరకు ఒక అయిపోయింది. ప్రకటించిన తర్వాత ఏం చేయబడాలి?
అక్కడే ఉంది వాక్యంలోనే. ఏముంది అక్కడ? నమ్మి ప్రకటింపబడిన వాక్యము నువ్వు విని ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు బోధించబడి దాన్ని ఏం చేయాలి? నువ్వు నమ్మాలి. అన్నీ నమ్ముతాం, ఇది మాత్రం నమ్మం. అన్నీ నమ్ముతాం, ఇది మాత్రం నమ్మం. మీరు నమ్మి ఏం చేయాలి? ఇప్పుడు ప్రకటింపబడిన వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి. ఇప్పుడు నువ్వు నమ్మాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? అంతేనా? ఇప్పుడు విశ్వాసం ఉండాలా వద్దా నీకు? బోధన విన్న తర్వాత ఆ బోధ యందు వినుట వలన విశ్వాసము కదా. నువ్వు విన్న దాని పట్ల నీకు విశ్వాసం ఉండాలా వద్దా? ఎక్కడెక్కడ కబుర్లన్నీ మనం వింటుంటామే, వాటి పట్ల మాత్రం ఎంత ఆసక్తి ఉంటుందో మనకి. కానీ విన్న వాక్యం విషయంలో మనకు విశ్వాసం ఉండదు కదా. అందుకంటున్నాడు నమ్మి బాప్తిస్మము పొందిన వారు. నమ్మటం అంటే ఏంది? విశ్వాసం ఉంచటమా కాదా? అవునా? విశ్వాసం ఉంచటమే కదా. విన్నావు, విశ్వాసం ఉంచావు, నమ్మావు. నమ్మిన తర్వాత ఏం చేస్తావు? ఇది ఎవరిది ఈ వాక్యం అని? ఎక్కడి నుండి వచ్చిందని? పరలోకం నుండి వచ్చిందని. నమ్మావు, విన్నావు, విశ్వసించావు, మారు మనసు పొందావు. పొందిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. దానికన్నా ముందు ఇంకా ఉంది. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనంలో, అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనంలో ఏమంటే వారు ఈ మాట విని, ఏ మాట విన్నారు? ఏ మాటను అపోస్తలులు బోధించారు? మీరు వెళ్ళని బోధించండి అని చెప్పాడా ప్రభు వాళ్ళకి? మా వినండి, ప్రభు వాళ్ళకి చెప్పాడా? అపోస్తలులకు శిష్యులకు చెప్పాడా? మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు కదా. ఇప్పుడు ప్రకటింపబడిన సువార్త ఇక్కడ ఏమంటున్నాడు? వారు ఎవరైతే ఇప్పుడు బోధ వింటున్నారో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని ఇప్పుడు అడుగుతున్నారు, ఏందయ్యా ఈయనట్టు చెబుతున్నాడు? పొద్దాక వినమంటున్నాడు, విశ్వాసం ఉంచమంటున్నాడు, బాప్తిస్మంటున్నాడు, నమ్మమంటున్నాడు అని మాకు కొంత అలసడి వచ్చింది మా హృదయాల్లో. ఎందుకంటే మేము ఆల్రెడీ మునిగొచ్చాం కదా. మనం ఆల్రెడీ మునిగొచ్చాం ఒక చోట. అవునా? లేవాలి, కడుక్కో మొహం వెళ్ళి. విని హృదయంలో నొచ్చుకొని ఏం చేయాలంటున్నారు? సహోదరులారా, మేమేమి చేతుము, మేమేం చేయాలి ఇప్పుడు? అది కూడా మీరే చెప్పండి. మమ్మల్ని ఏం చేయమంటారు? ఎవరైనా అడిగారా? అయ్యా నేను బాప్తిజం తీసుకుంటానని. అయ్యా నేను బాప్తిజం ఇంతవరకు తీసుకోలేదయ్యా, ఇప్పటి వరకు నేను తీసుకున్నది నాకేం నచ్చలేదయ్యా, వాక్యం విన్నానయ్యా, ఈ వాక్య ప్రకారం నేను తీసుకున్న బాప్తిజం కరెక్ట్ కాదయ్యా అని ఎప్పుడైనా నీ హృదయంలోకి వచ్చింది ఆలోచన? వచ్చిందండి? రాదు. ఎందుకు రాదు? ఏడ కట్టుబడి ఉండాల్సి వచ్చిద్దో, ఏడ లోబడి ఉండాల్సి వచ్చిద్దో దేవుడికి. ఇక్కడ లోబడి ఉంటే నీ కార్యాలు జరగవు అని నువ్వు అనుకుంటున్నావు. నీ కార్యాలు జరగవని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే లోబడతావో, ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే వింటావో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో అప్పుడే నీ కార్యాలు దేవుడు ఒకదాని వెంబడి ఒకటి జరిగిస్తూనే ఉంటాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఈ పాపములను విని మేమే చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా ఏం చెబుతున్నారు వీళ్ళు? పేతురు చెబుతున్నాడు, మీరు మారు మనసు పొంది. మారు మనసు పొందాలంటే ఏం జరగాలి? ఇప్పటి వరకు ఏమేం జరిగింది? మారు మనసు పొందాలంటే? మారు మనసు పొందటానికి ఏమేం జరిగింది? చెప్పబడిన వాక్యంలో విన్నాము, విన్నదానిని నమ్మాము. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి శిష్యుల ద్వారా ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. అవునా? నమ్మి మీరు మారు మనసు పొంది. మారు మనసు ఎప్పుడు పొందాలి?
చర్చికి వస్తే మారు మనసు పొందినట్టే కదా మీకు ఇప్పుడు. చర్చికి వస్తే మారు మనసు పొందినట్టు అయిపోయారు జనాలు. చర్చికి వస్తే మేము మారు మనసు పొందాం, మేము భక్తులం అయిపోయాం, మేము పరిశుద్ధం అయిపోయినట్టు అనుకుంటున్నారు. కాదు. బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ ఏం చెబుతుంది? మీరు మారు మనసు పొంది. మారు మనసు అంటే ఏంది? మారు మనసు అంటే ఏంది? రెండో మనసా? మారు మనం అంటే ఏంది? మారు మనం అంటే ఏందండి? యవన కాలంలో పురుషునికి భార్య చనిపోతే, యవన కాలంలో స్త్రీకి భర్త చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ అతను? బాబాయ్ మారుమనంకి వెళ్ళాలి. అంటే మొదటిగా నీ దగ్గర ఉన్నటువంటి మనస్సులో నుండి ఇప్పుడు నువ్వేమేమి విన్నావు? దేవుని మాట విన్నావు, నమ్మావు, ఆయన్ని ఒప్పుకున్నావు, విశ్వాసం ఉంచావు. ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు నామములో బాప్తిస్మము. మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నవాడు ఎవరైనా ఉన్నారా? ప్రశ్నిస్తే కోపం కదా మనకి, కదండి? అలా అడిగితే కోపంగా అసలు ఆయన తీసుకున్నాడు లేదు చూడండి ముందు అంటారు. కింద నుంచి ఏమంటారు? అసలు ఆయన పొందో లేదు చూడండి ముందు అంటారు. మనకెప్పుడు ఎదుటోళ్ళు ఎతికే పనే. ఎదుటోళ్ళ రంధ్రాలు మనకు కనపడితే మన రంధ్రాలు మనకు కనపడవు. అది సృష్టి, అంతేనా? మన రంధ్రాలు మనకు కనపడతాయా? కనపడవు. మన ముక్కు రంధ్రాలు మనకు కనపడతాయి అర్థంలో తప్పితే. ఎవరు కనపడతాయి? ఎదుటిన్న వాడికి కనపడతాయి. ఎప్పుడు కూడా మనం ఏంటంటే వాక్యంలోకి విధేయులు అవ్వలేకపోతున్నాం. మనకి ఇది తగిలింది అనుకుంటే వెంటనే ఏం చేస్తాము? ఇటు వచ్చేస్తాం, ఎదురు రివర్స్ అంటాం, ఎదుటోళ్ళ మీద దాడి చేస్తాం. వాక్యం ఏం చెబుతుంది? ఎవరు బాప్తిసం పొందాలని చెబుతుంది. ఇప్పుడు ఏం చేయాలన్నారు? క్రీస్తుని గురించి బోధించబడిన వారై ఉండాలి. రెండవది విశ్వాసం ఉంచిన వారై ఉండాలి. మూడవది పాపములు ఒప్పుకున్న వారై ఉండాలి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, పాపముల నిమిత్తము, క్షమించబడి నిమిత్తము నువ్వు బాప్తిసం పొందాలి. ఎవరు పొందాలి? ఇప్పుడు పాపములు ఒప్పుకున్న వాళ్ళు పొందాలి. ఒక పాపం ఒప్పుకోవటం అంటే దానికి ముందు జరగాల్సిన జరగొద్దా? బిడ్డలు కలగాలంటే ఏం చేయాలి? ముందు యుక్త వయసు రావాలి, వివాహం జరగాలి, వారి దాంపత్య జీవితం జరగాలి. అప్పుడు బిడ్డల కొరకు ఎదురు చూస్తారు. అంతేగాని యవనస్తురాలు ఆయనలో బిడ్డల కొరకు ఎదురు చూస్తే తప్ప, అది ఒప్ప? ఏమన్నా ఇప్పుడు ఇది అదేలా కూర్చుంటే నాకు కూడా కాదా? వినము, మనం బోధించబడము, విశ్వాసం ఉంచము, ఇంకా పాపములు ఒప్పుకోము. ఏం చూద్దాం? బాప్తిస్మం పొందాను అన్నయ్య, బాప్తిస్మం పొందాను. ఇప్పుడు నువ్వు తీసుకున్న బాప్తిస్మము వాక్యానుసారమైందైతే నువ్వు ధన్యురాలు కదా. మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. పరిశుద్ధాత్మ ఎవరిచ్చేది? ఎవరు పుచ్చుకునేది? ఎవరిచ్చేది? ఎవరు పుచ్చుకునేది? ఎవరిస్తారు? మీకు నోళ్ళు లేవా? మీరు బాప్తిసం తీసుకునేటప్పుడు మీకు చెప్పలేదు ఈ మాటలు? వాక్యం నేను చెప్పానా? వినలేదా? గుర్తులేదు, మర్చిపోయాను. పరిశుద్ధాత్మ అనే వరం ఇవ్వబడుతుంది. ఆ వరం ఇవ్వబడిన తర్వాత నువ్వు పాత జీవితం జీవించవచ్చా? పాత జీవితంలో ఏమేమి ఉన్నాయి? మొదటిది ఏంటిది? పాపం ఉంది. పాపపు లక్షణాలు చాలా ఉన్నాయి. ద్వేషం, అసూయ, పగ, కక్ష, ఇక ఎన్ని ఉన్నాయో బైబిల్లో. వ్యసనము, ఓర్చుకోలేని స్థితి, చాడీల గొండి, ఇవి కూడా ఇవన్నీ కాదా మారు మనసు పొందినట్టు? ఇప్పుడు మనం
మరి నువ్వేం చేసావు? ఇప్పుడు బాప్తీసం పొందావు. మరి పొంది నువ్వు మారు మనసు పొందావా? మారు మనసు పొందకుండా పొందావా? ఏమన్నాడు? పాపమును గూర్చి ఒప్పింపబడాలి, అప్పుడు నీకు మారు మనసు వస్తుంది. పాప క్షమాపణ నిమిత్తం, పాపములు క్షమించబడటానికి ఇవన్నీ చేయాలి. నీ పాపములు క్షమించేది ఎవరు? నేనా? సంఘంలో ఉన్న నాయకులా? ఆయన దగ్గరకు పోయి షోలో చెబితే ఆయన క్షమిస్తాడు నీ పాపాలు. ఆయన దగ్గరకు పోయి నువ్వు ఒప్పుకుంటే క్షమిస్తాడా? ఆ అర్హత ఉందా? మనుషునికి ఆ అర్హత ఉందా? ఒకని పాపములు క్షమించబడేటువంటి అర్హత ఒక మనుషునికి ఉందా? మరి ఎవరికి ఉంది అది? ఒక్క యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. మరి ఇప్పుడు ఆయన మాటలే ఇవి, ఆయన చెప్పి పంపించినవే కదా అపోస్తలులకు. మరి ఆయన మాట యందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన మాటను నువ్వు వింటున్నావా? వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తును గూర్చిన మాట. క్రీస్తును గూర్చిన మాట నువ్వు విన్నావా? నీకు బోధింపబడలేదా? నీకు చెప్పలేదా? యేసుప్రభు వారు కూర్చున్న మాట నీకు బోధించారా లేదా? బోధించినప్పుడు నువ్వు విన్నావా లేదా? ఎవరి మాట విన్నావు? ఇప్పుడు ఎవరి మాట మాట్లాడుతున్నానని మీరు వింటున్నారు. నా మాట మాట్లాడితే వింటారా? మైక్ పెట్టి నా మాట మాట్లాడితే వింటారా ఎవరన్నా? ఎవరి మాట అయితే వింటారు కదా. మరి ఇప్పుడు క్రీస్తు మాట నువ్వు వినాలి ఖచ్చితంగా. బోధింపబడే మాట నువ్వు వినాలి. ఆ మాట యందు నువ్వు విశ్వాసం ఉంచాలి కదా. అందుకంటాడు పాపములను గూర్చి ఒప్పింప చేస్తుంది. ఇప్పుడు ఏంటది? క్రీస్తు యొక్క మాట. నీ పాపములు ఒప్పుకోవడానికి నేను సిద్ధపరుస్తుంది క్రీస్తు యొక్క మాట. క్రీస్తు యందు విశ్వాసము, క్రీస్తు మాట వినడము, ఆయన యందు నమ్మకము. నువ్వు చెప్పుకోను మాకెందుకులే. 41వ వచనం, అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు. ఎవరి వాక్యము? ఎవరైనా? ఎవరు? ఇప్పుడు ఒక వ్యక్తి వాక్యం చెబుతున్నాడు. ప్రభు ఏం చెప్పాడు అపోస్తలులకు, శిష్యులకు? మీరు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి అన్నాడు. కాబట్టి అతని వాక్యము. ఎవరు అతను? పేతురు పక్కన పెడదాం. ఎవరు అతను? సరే, పేతురు అన్నా ముందు. పేతురుని ఎవరు పంపించారు? యేసు ప్రభు వారు పంపించారు. యేసు ప్రభు వారికి ఎవరు ఇచ్చారు ఆ వర్తమానాన్ని, ఆ వాక్యాన్ని? తండ్రి యేసు ప్రభు వారికి ఇస్తే, యేసు ప్రభు వారు శిష్యులకు ఇస్తే, శిష్యులు ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు? పేతురుకి ఇస్తే, పేతురు ప్రకటన ద్వారా లేక శిష్యులుగా పొందినటువంటి, శిష్యరికం పొందినటువంటి, క్రైస్తవులుగా పొందినటువంటి, మార్పు చెందినటువంటి వారు బోధించినప్పుడు ఆ బోధను నువ్వు మారు మనసు పొందని వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు విని విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి నీ పాపములు ఒప్పుకోవాలా వద్దా? మరి ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది ఈ వాక్యం? ఇప్పుడు మరి ఆయన అంతే చెబుతాడులే, వాళ్ళు అట్టే చెబుతారు ఆ సంఘం వాళ్ళు. బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటారు బయట బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటారు. ఆయన అట్టే చెబుతుంటాడులే, వాళ్ళు అట్టే చెబుతారు ఆ సంఘం వాళ్ళు. ఎవరి మాటలు ఇవి? ఎవరి మాటలండి? ఎక్కడున్నాయి? గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నా సొంతంగా చెప్పడం లేదే. నా సొంతంగా చెప్పి నేను ఎందుకు శిక్ష చేయించుకోవాలి? నీ పాపములు ఒప్పుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం నువ్వు మారు మనసు పొందాలి. అప్పుడు నువ్వు బాప్తీసం పొందాలి. ఎవరు బాప్తీసం పొందాలని మొట్టమొదటి ప్రశ్న వేసి, ఎవరు పొందాలి? ఇప్పుడు వాక్యం విన్నవాళ్ళు పొందాలి, అంటే బోధించబడిన వాళ్ళు. ఎవరైతే బోధిస్తే విన్నారో వాళ్ళు మారు మనసు పొందాలి.
ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విన్న మాటను, ఆ పంపబడిన వ్యక్తిని ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో వారు బాప్తిసం పొందాలి. ఎవరి వద్ద అయితే నువ్వు పాపములు ఒప్పుకుంటున్నావో, దేనిని బట్టి నువ్వు పాపం ఒప్పుకుంటున్నావో ఆ ఒప్పుకోవడాన్ని బట్టి నీకు ఏమవుతుంది? క్షమాపణ వస్తుంది. తప్పును ఒప్పుకోవడము, పాపాన్ని ఒప్పుకోవడము, క్షమాపణ వస్తుంది. ఈ పాపాలు ఒప్పుకున్న తర్వాత ఏం చేస్తాడు? అక్కడ బాప్తిస్మము తీసుకోవడం వల్ల ఏమొచ్చింది వాళ్ళకి కదా? ఇప్పుడు పరిశుద్ధాత్మ వరము ఓ పాస్టర్ గారు ఇస్తాడా, లేకపోతే ఓ బోధకుడు ఇస్తాడా మీకు? అన్నయ్య దగ్గరే రక్షణ పొందామన్నయ్య, రక్షణ తీసుకున్నామన్నయ్య మేము. ఆ మాట అంటే నాకు కింద నుంచి వాకింది, ప్యాంట్లో గుండా ఏంటిది తేలు. ఊహించుకోండి ఒకసారి, అది కింద నుంచి పైకి పైకి ఎట్టుంటుందో తేలు. అన్నయ్య ఎత్తాడు రక్షణ, అన్నయ్య ఎత్తాడమ్మా. ఇక్కడ అన్నయ్య ఎత్తున్నట్టుందా? చెప్పండి, అన్నయ్య ఎత్తున్నట్టుంది ఇక్కడ. ఊరు నేను పొలేలుగా పోతున్నారు, ఎగేసుకుంటా. ఆ మాటలు అనకూడదు మేము. వాక్యం కావాలి నీకు మంది కావాలా, వాక్యం కావాలా? నలభై 41వ వచనంలో ఏముందండి? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఏం అంగీకరించిన వారు? వాక్యం అంగీకరించిన వారు అంటే వాక్యాన్ని విన్నవాళ్ళు, విశ్వసించిన వారు, నమ్మిన వాళ్ళు, పాపములు ఒప్పుకున్న వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, వాక్యమును అంగీకరించిన వాళ్ళు బాప్తిస్మము పొందిరి. ఎవరు బాప్తిస్మం పొందాలి ఇప్పుడు? మరి ఇప్పుడు పొందాల్సిన బాప్తిస్మం ఎవరు పొందుతున్నారు? ఒకవేళ నువ్వే బాప్తిస్మం పొందుంటే ఇవన్నీ జరిగినాయా నీ జీవితంలో? నీ క్రైస్తవ జీవితంలో జరిగినాయా అని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నిన్ను అడుగుతున్నాడు. చెప్పు మరి. అదేమంటే నేను అక్కడ తీసుకున్నాను అన్నయ్య, అక్కడ రక్షణ ఇచ్చాడు అన్నయ్య, ఇచ్చాడు, అది వాడి సొత్తు అయినట్టు. రక్షణ ఎవరు సొత్తు అండి? రక్షణ ఏమిటి? ఎవరు? పాట అయితే పాడతావే, రక్షణ తెచ్చితేవయ్యా అంటావే. ఎవరు తెచ్చారు? రక్షణ తెచ్చింది ఎవరు? ఎవరండి రక్షణ తెచ్చింది ఈ లోకానికి? అది కూడా తెలీదా? నేను నోరు లిపుతాను అనుకుంటాను. నేనే పాట అయితే పాడతారు కదా, పాట అయితే పాడతారు, అంటమైతేనేమో అన్నయ్య ఇచ్చాడు రక్షణ. ఏం మాట్లాడుతున్నావు? మనకు జ్ఞానం లేదా? అన్నయ్య ఒకటి పోయింది. అన్నయ్య నీకోసం ఒక అల్లేటర్ డబ్బా నెత్తురుతాడా? నీకోసం ఆయన ప్రాణం పెడతాడా? నీకోసం ఆయన తిరిగి లేస్తాడా? అసలు ఆయనకుందా ముందు? నాకన్నారు మీరే మాట, కింద నుంచి ఎదుగుతారని చెప్పాను మొదట నేనే, ఈయనకుందా అని. ఇప్పుడు నేనే అడుగుతాను, నన్ను నేను అడుక్కుంటున్నా, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా, నాకుందా? నాకెవరివ్వాలి? నాకు రక్షణ ఎవరివ్వాలి? నేను ఎవరి దగ్గర ఎదురు చూడాలి రక్షణ కొరకు? ఎవరి దగ్గర నేను పొందాలి? అంటే నేనేం చేయాలి ఇప్పుడు? నేను విని ఉన్నానుగా, నమ్మి ఉన్నానుగా, విశ్వాసం ఉంచానుగా, నా పాపంలో ఒప్పుకున్నానుగా, బాప్తీసం పొందానుగా, పరిశుద్ధాత్మైన వరాన్ని నేను పొందాను. ఇప్పుడు నేను నీకు బాప్తీసం ఇస్తుంటే రక్షణ నేను ఇచ్చినట్ట? నీకు రక్షణ నేను ఇచ్చినట్ట? అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఇంకా ఏ క్షణం ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. మరి నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నువ్వు అన్నయ్య బాప్తీసంలో ఉంటే ఎక్కడికి పోతావు? అన్నయ్య బంజారికే పోతావు నువ్వు కూడా.
ఎవరన్న దగ్గరికి వెళ్ళలేవు నువ్వు, ఎవరన్న దగ్గరికి వెళ్ళలేవు. దేవుడిని నిత్య రాజ్యంలో నువ్వు వెళ్ళలేవు. అన్నయ్యోళ్ళు ఉన్న చోటకి వెళ్తావు నువ్వు కూడా. ఇక్కడ అన్నయ్యోళ్ళతోటే, అక్కడ కూడా అన్నయ్యోళ్ళతోటే. ఎక్కడైనా మనం ఎవరితోటి ఉండాల్సిందే, కానీ ఎవరితో ఉండలేము. ఇక్కడ అక్కడ కూడా దేవునితోనూ ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారితో కూడా మనము ఉండేవారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, ఈ ఉదయకాలం మందు చూడండి, వాక్యమును అంగీకరించిన వారు ఏం చేయాలంటే ఇప్పుడు బాప్తిస్మము పొందిర్రి. వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిర్రి అని ఉంది ఇక్కడ. నువ్వు వాక్యమును అంగీకరించావా? అంగీకరిస్తే నువ్వు బాప్తిస్మము పొంది ఉన్నావు. తరువాత విషయం 8వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మంటే అన్నయ్య తెచ్చిన వాక్యాన్ని నమ్మా. ఏమండి, అపోస్తలు తెచ్చిన వాక్యాన్ని నమ్మారా లేకపోతే అపోస్తలు నమ్మారా? వాళ్ళు మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి అన్నాడు కదా, అపోస్తలతోటి శిష్యులుగా చేయండి అన్నాడు కదా. వాళ్ళని నమ్మారా? ఆ ప్రభు ద్వారా పంపబడిన వాక్యాన్ని వారి ద్వారా నమ్మారా? ఇప్పుడు అన్నయ్య ముఖ్యమా వాక్యం ముఖ్యమా నీకు? ఏమండి, అన్నయ్య ముఖ్యమా వాక్యం ముఖ్యమా? నీ భాష మార్చుకో. మొదట నీ భాష మార్చుకోవాలని నీకు వాక్యం తెలియాలి. వాక్యం తెలియకపోతే నువ్వు మార్చబడలేవు. ఏమన్నాడండి? అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు ఆయన. దేవుని రాజ్యం ఎక్కడుందండి? దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం ఎక్కడుంది? మీకు తెలిసింది చెప్పండి. ఇందులో ఉండదు కూడా చెబుతాను నేను. దేవుని రాజ్యం ఎక్కడుంది? ప్రార్థనకు ఎందుకు వచ్చారు? ప్రార్థనకు రావద్దంటావా అని మళ్ళీ ఇప్పుడు అదే ప్రశ్న. దేవుని రాజ్యం అంటే ఎక్కడుంది? ఏమనుకుంటున్నారు దేవుని రాజ్యం అంటే మీరు? దగ్గరలోకి వచ్చావు. ఒక మాటలో చెప్పుకుంటే అసలు ఏమంటావు? దేవుని రాజ్యాన్ని మనం అయితే పరలోకం అంటున్నాం కదా, అంటున్నావా? మరి ఇప్పుడు దేవుని రాజ్యాన్ని నువ్వు చేర్చబడాలంటే ఆయన కుమారుడి యొక్క స్వరక్తం ఇచ్చి వెల చెల్లించి కనబడిన సంఘం ఎక్కడుంది? అక్కడుందా ఇక్కడుందా? సంఘం అక్కడుందా ఇక్కడుందా? మరి నువ్వు అక్కడికి పోవాలంటే నువ్వు ముందు ఎక్కడికి రావాలి? సంఘంలోకి రావాలి. సంఘంలోకి రావాలంటే నువ్వేం చేయాలి? వినాలా? విశ్వాసం ఉంచాలా? మారు మనసు పొందాలా? పాపాలు ఒప్పుకోవాలా? బాప్తిసం పొందాలా? పరిశుద్ధాత్మైన వరం పొందాలా? అప్పుడు ఎక్కడికి చేర్చబడతావు? నువ్వు ఎక్కడికి చేర్చబడతావు? సంఘంలోనే చేర్చబడతావు. నువ్వు జీవించిన జీవితకాలం అంతా నువ్వు ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. అదే సత్య సంఘము, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చి వెల చెల్లించి కట్టబడిన క్రీస్తు సంఘం. నువ్వు అక్కడికి చేర్చబడాలి. ఇక్కడ అన్నయ్యలు ఎవరు నీకు? అన్నయ్యలు రక్షణ ఎవరు? క్రీస్తు సంఘాల్లో అన్నయ్యలు రక్షణ ఎవరండి మీకు? క్రీస్తు సంఘాల్లో. మిగిలిన సంఘాలన్నింటిలో అన్నయ్యలు రక్షణ ఇస్తారు. తేడా ఏంది మరి? ఇక్కడేమో అన్నయ్యలు రక్షణ ఎవరు, మిగిలిన చోట అయితే అన్నయ్యలు రక్షణ ఇస్తారు. తేడా ఏంది? మీరు వాక్యాన్ని నేర్చుకోవాలి, మీరు వాక్యాన్ని వినకపోవటం, నమ్మకపోవటం, విశ్వాసం ఉంచకపోవటం, మీ పాపంలో ఒప్పుకోకపోవటం. సరే, ఒక అన్నయ్య దగ్గర పోయి ఒప్పుకున్నావు, అన్నయ్య దగ్గర పాపం లేదా?
అన్నయ్య దగ్గర పాపం లేదా? ఉందా లేదా? పాపం లేని మనుషుడు ఎవడైనా ఉన్నాడా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కదా. అందరూ పాపం చేసిన వాళ్ళే. మరి అన్నయ్య చేయలేదా పాపం? అన్నయ్య దగ్గర పోయి చెవులు చదువుతూ నువ్వు ఒప్పుకోవాల్సింది ఎవరి దగ్గర? ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కాబట్టి 12వ వచనంలో ఏం చేయమన్నాడు అక్కడైనా? దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి, అంటే ఆ ఫిలిప్పును నమ్మి కాదు, అక్కడ ఆయన తీసుకురాబడిన వాక్యాన్ని నమ్మి. ఫిలిప్పు నమ్మితే ఇప్పుడు అన్నయ్యలాగానే అయిపోతాడు. ఫిలిప్ కూడా అన్నయ్యలాగానే అయిపోతాడు. అలా లేదు. కానీ తెచ్చిన వ్యక్తిని, అక్కడ నీకు బోధిస్తున్న వ్యక్తిని ఎవరినో చూపిస్తాడు అక్కడే, అంతే. కానీ తెచ్చింది మాత్రం ఎవరు? రక్షణ తెచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. అందుకని అంటాడు సువార్తను నమ్మిన వారు. సువార్తను నమ్మిన వారు, మనిషిని నమ్మిన వారు కాదు. నువ్వు మనుషులను నమ్ముతున్నావు, మనుషుల వైపు చూస్తున్నావు. ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అనే ఆలోచన చేస్తున్నావు. నువ్వు దేవుని వైపు చూడు, దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు. మరి మనము కుద్దాక ఏమి 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 మరి అందుకని అవి నమ్మినయా దేవుణ్ణి? వాటికి ఆ నమ్మకం ఏదో తెలుసా? తెలుసండి? వాటికి మనసు ఉందా? వాటికి మనసు ఉందా? లేదనే వాడు ఎంతమంది చేతులు ఎత్తండి. లేదనే వాడు చేతులు ఎత్తండి, ఉందనే వాడు చేతులు ఎత్తండి. తర్వాత ఎత్తండి. జంతువులకు మనసు ఉందా? అదే మరి దేవుని గురించిన మనసే. మనసు అంటే ప్రాణం ఉంటే ఏదైనా ఉన్నట్లు లెక్కే. అది ఇక్కడ అది కాదు. దేవుని గూర్చినటువంటిది. సపోజు ఇప్పుడు జంతువు యొక్క రక్తం నీకు ఎక్కిద్దా? ఎందుకని ఎక్కదు? సరిపడదంటే దానికి మనసు లేదనుకోవటమే. దానికి మనసు లేదనుకోవచ్చు ఇప్పుడు దాన్ని బట్టి కదా. అందుకనే హెబ్రీ పత్రికలో మనం చూస్తాము, జంతువుల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, కోళ్ళ యొక్క రక్తము ఏం తీసేయలేదు? మానవుని యొక్క పాపములను తీసివేయట అసాధ్యం. అని జంతువుల రక్తంలో ఇప్పుడు పాప క్షమాపణ దొరకదు మనకి. ఒక జంతువు తీసుకుపోయి బలిస్తారు ఒక చోట. పాత నిబంధన కాలంలో యెరూషలేము దేవాలయంలో కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి నేను ఒప్పుకోవడానికి ఈ పనులు చేసేవాళ్ళు. వాళ్ళకి క్షమాపణ ఉందా? వాళ్ళకి నిత్యజీవం దొరుకుతుందా? వాళ్ళకి రక్షణ ఉందా? జస్ట్ ఒప్పుకుంటున్నారు అంతే. అప్పటికి అది కానిమ్ము, ఇప్పటికిది. కాబట్టి సువార్తను ఏం చేయాలంట? నమ్మాలి. చివరగా విని ఏం చేయాలి? విశ్వసించి మారు మనసు పొంది యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా నీ సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు బాప్తీసం పొందాలి. ఎవరు ఇప్పుడు బాప్తీసం పొందాలి? ఎవరు పొందారు? వాక్యాన్ని విన్నవారు, వాక్యాన్ని నమ్మినవారు, ఆయన్ని విశ్వసించిన వారు, ఆయన ఇచ్చిన రక్షణను పొందేవారుగా ఉండాలి. ఎవరు పొందాలంటే అది. ఇంకా ఉన్నాయి, దీనికి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మనకు లోతైన జ్ఞానం కావాలంటే ఇంకా మనకు సరిపోదు. ఇప్పటికే 40 నిమిషాలు 50 నిమిషాలు అయిపోయింది. మరి ఇంకా ఎంతకాలం మనం రక్షణ నిర్లక్ష్యం చేద్దాము? ఎవరో ఎత్తున్నారు పోదాం, ఎవరో ఎత్తున్నారు పరిగెడదాము.
అనే ఆలోచనతోనే ఉన్నారే కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆ నిత్య రక్షణలో మనము నిలిచి ఉండాలనే విషయాన్ని తృణీకరిస్తున్నారు. అలాంటి పరిస్థితులు మీరు కలిగి ఉండొద్దని ప్రభువుని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు.